ఒక్కసారి ఊహించుకోండి. మన బుర్రలో అసలు నెగెటివ్ థాట్సే లేకుండా, మనం హాయిగా, ఆనందంగా ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి సెకండ్ ఉంటే ఎంత బావుంటుందో కదా! కానీ అలా ఉండటం ఎలా కుదురుతుంది? బ్రెయిన్‌లో ఒక్క పాజిటివ్ థాట్ వస్తే 100 నెగెటివ్ థాట్స్ రెడీగా ఉంటాయి మనల్ని అటాక్ చేయటానికి. మరి ఒకప్పుడు అరణ్యవాసంలో 12 సంవత్సరాలు రాజులుగా ఉండి, బోలెడన్ని భోగాలు అనుభవించి, ఒక్కసారిగా పాండవులు అలా అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళెంత డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. వాళ్ళసలు డీమోటివేట్ అయిపోయి ఉంటారు కదా! మరి 12 ఏళ్ళు ఎలా గడిపారు? ఈ విషయం ఎప్పుడన్నా ఆలోచించారా? మహాభారతం ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలి అంటే 2 సీక్రెట్స్ ఉన్నాయని చెప్తుంది. ఒకటి మోటివేషన్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. డిసిప్లిన్. డిసిప్లిన్ అండ్ అలాగే రైట్ పీపుల్ అరౌండ్ అస్. ఈ 2 విషయాలు కనుక మనం జాగ్రత్తగా లైఫ్‌లో బిల్డ్ చేసుకోగలిగితే, మనం ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చట. దానికి ఎగ్జాంపుల్‌గా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు పాండవులు, ద్రౌపది అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అందుకే ఆ 12 సంవత్సరాలు కూడా మంచి మంచి ఋషులందరూ పాండవుల దగ్గరికి వచ్చి వాళ్ళకి చాలా మంచి విషయాలు చెప్పి, ధర్మం గురించి, లైఫ్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. అదే సమయంలోనే ధర్మరాజు బాగా డిసప్పాయింట్ అయిపోతే ఒక ఋషి వచ్చి, "ఏంటి నువ్వు ఇలా డిసప్పాయింట్ అయిపోతున్నావు? రామాయణం సమయంలో రాముడు కూడా అలాగే అరణ్యానికి వెళ్ళాడు. మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తోంది. నువ్వు అస్సలు డిసప్పాయింట్ అవ్వకు" అని చెప్పి చాలా వివరించి వాళ్ళని పాజిటివ్ వేలోకి తీసుకొచ్చారు. మరి అలాంటి మనుషులు మీ చుట్టూ ఉన్నారా? లేదంటే ఒక్కసారి లైఫ్‌లో ఏదన్నా చిన్న విషయంలో ఫెయిల్ అవ్వగానే, "అరే! వీడు ఓడిపోయాడురా" అని మనసులో ఆనందపడుతూ బయటకి టాంట్ చేసే వాళ్ళే ఉన్నారా? ఎంతమంది నెగెటివ్ పీపుల్ ఉన్నా మన లైఫ్‌లో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అలాంటి మనిషి ఉంటారు. ఆ మనిషికి వెంటనే కాల్ చేసి థాంక్ యూ చెప్పండి. సరదాగా మాట్లాడండి. అండ్ సెకండ్ పాయింట్ డిసిప్లిన్. అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా అతని అస్త్ర విద్యని వదలలేదు. అలాగే ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ కోసం మిగతావన్నీ వదిలేసి చాలా డెడికేటెడ్‌గా తన గోల్‌ని సంపాదించుకున్నాడు. అదే పాశుపతాస్త్రం. యెస్. అరణ్యవాసంలో ఉన్నప్పుడే శివుడికి తపస్సు చేసిన అర్జునుడు మొత్తానికి తన గోల్‌ని సాధించి శివుడి వరం పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడు. అలాగే మనం కూడా లైఫ్‌లో ఏదన్నా ఒక గోల్ పెట్టుకుంటే మళ్ళీ అటు ఇటు చూడకుండా అది కంప్లీట్ అయ్యేదాకా డిసిప్లైన్డ్‌గా ఉండాలి. మోటివేషన్ ఉన్నా, మోటివేషన్ లేకపోయినా సరే. అలా ఉండగలగాలి అంటే మన చుట్టూ రైట్ పీపుల్ ఉండాలి. ఈ 2 గనక మనం లైఫ్‌లో సాధిస్తే ఖచ్చితంగా జీవితంలో గెలవచ్చు. అలాగే హ్యాపీగా కూడా ఉండొచ్చు అని మహాభారతం చెబుతోంది. మహాభారతం ఇదే కాదండి. ఇంకా చాలా లైఫ్‌కి సంబంధించిన గొప్ప గొప్ప విషయాలు చెబుతుంది. అవన్నీ తెలుసుకోవాలి అంటే వెంటనే లిపి ఎపిక్స్‌లో లాగిన్ అవ్వండి. కృష్ణుడితో పాండవులలా మీ జర్నీని స్టార్ట్ చేయండి.